మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కీ, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆజ్ఞ మీ పైన ఉందని చెప్పి, కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి. అంటే ఇన్ని కోటాన కోట్ల వీడియోలలో ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, సకల దుష్టగ్రహ దోషాలను తొలగించుకునే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి. కనుక నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో స్వామివారికి పూజ, స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టడం వలన సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి మీకు ఇది ఒక ముందస్తు విషయ పరిజ్ఞాన సూచిక అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమకేతు రేపేం జరగబోతుందో మీకు ముందే తెలుసు. అదే భవిష్యత్తును ప్రణాళికను అంచనా వేసి ఉండగలిగినట్లయితే సకల దుష్టగ్రహాలను కూడా తొలగించుకొని అష్టకష్టాలకు నివారణించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రేమికులకు మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. భాగ్యస్థానంలో శుక్రుడు మరి శని సంచార స్థితి ఉండడం వలన భార్యకు భర్త, భర్తకు భార్య, విలాసవంతమైన వస్తువులు కొనివ్వాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే రాజ్యస్థానంలో రాహువు కూడా సంచారం చేయడం వలన అన్నింటా విజయం మిథున రాశి వారి సొంతం. అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణము, దేవతార్చన, దేవాలయ దర్శనం చేయడం వలన మనశ్శాంతి, ఆరోగ్యము మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖున బుధవారము, నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము, అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము. కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి. 5వ తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభాద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం,
శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 7వ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళ భైరస్వామికి స్మరణ, ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి.